మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఒక ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది ఇటీవల. ఆ తీర్పు ఏంటంటే, ముందుగా కేసు అర్థమైతే తీర్పు అర్థమవుతుంది. రోడ్డు మీద మనం అందరము వెళ్తుంటాం, రోడ్డు క్వాలిటీ బాగుండదు, రోడ్డు అతుకుల బొంతలాగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇదంతా మనకు రెగ్యులర్గా ఉండే అనుభవం. కానీ మనం రోడ్డు మీద పోతున్నందుకు, ముఖ్యంగా హైవేస్ మీద వెళ్తున్నప్పుడు టోల్ ట్యాక్స్ కడతాం. టోల్ ట్యాక్స్ కట్టినప్పుడు మనం ఏం ఆశిస్తాం? నేను దీనికి టోల్ ట్యాక్స్ కడుతున్నాను కనుక ఈ టోల్ ట్యాక్స్తో నాకు బెటర్ రోడ్ కండిషన్ ఉండాలి అని అనుకుంటాను. కానీ అలా ఉండనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అదే జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ హైవే 44లో 4 లేన్ రోడ్, అందులో అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఒకే లేన్ పనిచేస్తుంది, మిగతా 3 లేన్లు పనిచేయడం లేదు. కానీ టోల్ ట్యాక్స్ అయితే వసూలు నార్మల్గానే జరుగుతుంది. దీంతో హైకోర్టుకి వెళ్ళాడు ఒక రోడ్డు మీద ప్రయాణం చేసే వ్యక్తి. ఇదేంటి, నేను నా దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ రోడ్ కండిషన్ ఇలా ఉంది అని. హైకోర్టు ఒక ఆసక్తికరమైన తీర్పు చెప్పింది. టోల్ ట్యాక్స్ని ఏకంగా 80% తగ్గించింది. అవును, మీకు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి రోడ్స్ మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే మీకు పూర్తి టోల్ ట్యాక్స్ వసూలు చేసే అధికారం ఉంటుంది అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది జమ్మూ కాశ్మీర్కి వర్తించదు, దేశం మొత్తానికి వర్తించే ఒక లీగల్ ప్రిన్సిపల్. కట్టే టోల్ ట్యాక్స్కు రోడ్ క్వాలిటీకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదా? టోల్ ట్యాక్స్ కట్టే వ్యక్తి కూడా కన్జ్యూమర్ కదా. నేను ఎందుకు కడుతున్నాను? నేను నా రోడ్ క్వాలిటీ బాగుండాలని కడుతున్నాను. ఎందుకంటే టోల్ ట్యాక్స్ ఉద్దేశం ఏంటి? అలా వచ్చిన డబ్బులతో రోడ్ మెయింటెనెన్స్, రిపేర్లు, దాని క్వాలిటీ అప్కీపు, దాని ఉద్దేశం. అందువల్ల నేను ఒక కన్జ్యూమర్కు ఎలాంటి ప్రొటెక్షన్ చట్టాలు ఉన్నాయో మనకు తెలుసు. సో నేను డబ్బులు కడుతున్నప్పుడు ఆ డబ్బులకు తగిన సేవ పొందే హక్కు నాకు ఉంటుంది అనే ఒక కీలకమైన ప్రిన్సిపల్ ఈ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటిదాకా మనం టోల్ ట్యాక్స్ కట్టడమే కానీ దానివల్ల వసూలైన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో మనకు తెలియదు. రోడ్ క్వాలిటీ ఎలా ఉన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు, టోల్ ట్యాక్స్ కట్టడం తప్ప. అందువల్ల జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ కాస్త దేశంలో రోడ్ యూజర్స్ అందరికీ కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్, రోడ్ మెయింటైన్ చేసే వారికి ఒక అలర్ట్. సో అందువల్ల దీనికి అసలు ఈ రైట్ ఆఫ్ ద రోడ్ కమ్యూటర్స్, క్వాలిటీ ఆఫ్ ద రోడ్ అండ్ పేయింగ్ ఆఫ్ ద టోల్ ట్యాక్స్. టోల్ ట్యాక్స్ మన దేశంలో బ్రిటిష్ కాలంలో మొదలైంది. 1851లో మొదటిసారిగా ఇండియన్ టోల్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చాక 1956లో నేషనల్ హైవేస్ యాక్ట్ వచ్చింది. ఈ నేషనల్ హైవేస్ యాక్ట్ ద్వారా ప్రభుత్వము జాతీయ రహదారులను నిర్మించడం మొదలుపెట్టింది. దానికి ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రజల నుంచి పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ భాగంగా ప్రజల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టింది. 1995 నుంచి నేషనల్ హైవేస్ ప్రైవేట్ వారికి కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. నేషనల్ హైవేసే కాదు, అన్ని హైవేస్ కూడా. అంటే దాన్నే BOT అంటారు, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ముందుగా పెట్టుబడి పెట్టి ప్రైవేట్ వారు ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, రోడ్ వేస్తారు. ఆ పెట్టిన ఖర్చు ఎంత, దాని నుంచి వచ్చే ప్రాఫిటు, అవన్నీ చూసుకుని టోల్ ట్యాక్స్ను నిర్ణయిస్తారు. ఎన్ని సంవత్సరాలు టోల్ ట్యాక్స్ వసూలు చేయొచ్చు, ఎంత వసూలు చేయవచ్చు అనేది లెక్కేసి టోల్ ట్యాక్స్ వసూలు అవుతుంటారు. ఇది 1995 నుంచి బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పేరిట రోడ్డును బిల్డ్ చేస్తారు, కొంతకాలం వరకు ఆపరేట్ చేస్తారు, తర్వాత ఆ రోడ్ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఈ బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పేరిట ఆ రోడ్లు వేయడం మొదలైంది. 2014 నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక హైవేస్ మరింత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. మీకు ఉదాహరణకు 2014లో దేశం మొత్తం మీద ఉన్న హైవేల లెంత్ 91,000 కిలోమీటర్, 91,000 కిలోమీటర్లు. ఇవాళది 1,46,000 కిలోమీటర్లకు పెరిగింది.
1,46,000 కిలోమీటర్ పోయింది. నియర్లీ మోర్ దెన్ 60%, 65% పెరిగింది. సో దీంతో టోల్ ట్యాక్స్ వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. 2018-19లో దేశం మొత్తం మీద కలెక్ట్ అయిన టోల్ ట్యాక్స్ 25,000 crores, 25,000 కోట్లు 2018-19లో. ఇది 2022-23కి వచ్చే వరకు 48,000 కోట్లు, 48,000 crores పెరిగింది. ఈ ఇయర్ అయితే ఏకంగా 70,000 crores పెరుగుతుంది. అంటే మనలాంటి రోడ్ యూజర్స్ నుంచి 70,000 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ వసూలు అవుతుంది. ఇప్పుడు ఒక రోడ్ యూజర్గా నాలాంటి వాడికి ఉండే ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రోడ్ యూజర్స్ అడిగేది ఏంటంటే, మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్న రోడ్డు వినియోగించే వారం 70,000 కోట్లు, 70,000 crores గవర్నమెంట్కి కావచ్చు, ప్రైవేట్ వారికి కావచ్చు, టోల్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. మాకు తెలియాల్సింది ఏంటంటే, ఆ రోడ్ క్వాలిటీకి టోల్ ట్యాక్స్ సంబంధం ఉండకూడదా? టోల్ ట్యాక్స్కి తగ్గట్టుగా క్వాలిటీ రోడ్ పొందే హక్కు నాకు లేదా ఒక కమ్యూటర్గా ఉంది అని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇప్పుడు తీర్పు చెప్పింది. అసలు రెండవది ఏంటి, ఎంత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆ రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అయింది, ఎంతమంది ప్రయాణికులు ఒక ఏడాదిలో ప్రయాణం చేస్తారు, ఏటా ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు ఎంత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే రోడ్డు కన్స్ట్రక్షన్ వేసినటువంటి కంపెనీకి పెట్టిన పెట్టుబడి లాభము కూడా కలిసి వస్తుంది. ఇది ఎక్కడైనా అది రోడ్ యూజర్ నాకు తెలుసా? అసలు ఎన్నేళ్లకు టోల్ ట్యాక్స్ ఆగిపోతుందో తెలియదు. టోల్ ట్యాక్స్ చూడడమే తప్ప టోల్ ఆగిన అనుభవం మన ఎవరికీ లేదు. అది ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉంటుంది. ఎంత లాభాలు సంపాదిస్తున్నారో తెలియదు. ఇదొక మాఫియా లాగా ఈ టోల్ సామ్రాజ్యం. 70,000 crores ఎవరి జేబులోకి వెళ్తుంది? ఎంతకాలం నేను టోల్ కట్టాలి? అసలు ఈ రోడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఇంత టోల్ ట్యాక్స్ న్యాయమా? ఇయనండి ఇయర్ టోల్ ట్యాక్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వడ్డించిన తప్ప మరో మార్గమే లేదు. ఇది ఎంతకాలం నడవాలి? ఈ దోపిడీ, ఇది దాడి దోపిడీలు, అది కాదా? అందువల్ల యాజ్ అ రోడ్ యూజర్ హ్యావ్ రైట్ టు నో వాట్ ఈస్ ద మెథడాలజీ అడాప్టెడ్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిసైడింగ్ టోల్ ట్యాక్స్. దానికి ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. ఎంత టోల్ వసూలు చేస్తున్నారు, ఎన్నేళ్ళు వసూలు చేస్తారు, ఇదొక ఫ్రీ రన్గా ఉండకూడదు కదా. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్కు, పొలిటీషియన్లకు, బిజినెస్ మెన్, కాంట్రాక్టర్లకు ఉండే ఎక్సెస్ వల్ల ఎన్ని రోజులైనా ఈ టోల్ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒకసారి ఎండ్ అయ్యి ఇది ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ అయిపోవాలి, పెట్టిన పెట్టుబడి రీజనబుల్ ప్రాఫిట్ వచ్చాక కూడా. కానీ ఇది అనంతము, ఇది నిరంతరము ఉండేలా మారిపోయింది. అందువల్ల జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మొదటిసారిగా టోల్ ట్యాక్స్ కడుతున్న కోట్లాది మందికి ఒక హక్కు ఇచ్చింది. ఐ హ్యావ్ ఎ రైట్ టు నో అబౌట్ టోల్ ట్యాక్స్. నేను టోల్ ట్యాక్స్ కట్టినప్పుడు రోడ్ క్వాలిటీ డిమాండ్ చేసే హక్కు ఉంది అని. అంతేకాదు ఈ టోల్ ట్యాక్స్ ఏ ప్రాతిపదిక పైన వసూలు చేస్తున్నారని అడిగే హక్కు కూడా మనకుంది.